వరంగల్ ఉప ఎన్నిక రాజకీయం జోరందుకుంది. నేతల విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలతో పోలింగ్ పర్వం పీక్ స్టేజ్ కు చేరుకుంటోంది. పార్టీలన్నీ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఓరుగల్ నుంచి హైదరాబాద్ వరకు బైపోల్ హిట్ కనిపిస్తోంది. వరంగల్ ఉప ఎన్నిక పోలింగ్ టైం దగ్గర పడుతుండటంతో పార్టీలు స్పీడ్ పెంచుతున్నాయి. ప్రత్యర్థులపై విమర్శలతో జనాన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. టీఆర్ఎస్ ఏడాదిన్నర పాలన, హామీల అమలు తీరుపై ఓ పుస్తకాన్ని విడుదల చేసిన కాంగ్రెస్ ప్రజల సమక్షంలో చర్చకు సవాల్ విసిరింది. కాలంలో 90% హామీలను అమలు చేశామని చెప్పి ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు, మంత్రులు పదే పదే చెప్తున్నారు. 90% కాదు కదా, 10% అమలు కూడా నోచుకోలేని విషయం తెలంగాణ ప్రజలు, వరంగల్ ఓటర్లు గమనిస్తున్నారు. ఎన్నికల్లో తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రి అని చెప్పిన మాట చెప్పి దళితులను మోసం చేసిన విషయం తెలంగాణ ప్రజలు, వరంగల్ ఓటర్లు గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు. కేసీఆర్ సర్కార్ పాలనలో ఏ వర్గానికి సంతృప్తి లేదంటున్నారు కాంగ్రెస్ నేతలు. అమలు చేయలేని హామీలతో రాష్ట్రం దివాలా తీసేలా పరిపాలన నడుస్తోందని విమర్శించారు. కేసీఆర్ అహంకారంతోనే వరంగల్ ఉప ఎన్నిక వచ్చిందన్నారు. ఈ ఉప ఎన్నిక సహజంగా వచ్చింది కాదు, టిఆర్ఎస్ పార్టీ అహంకారం వల్ల వచ్చిన ఉప ఎన్నిక. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏ తప్పునైనా క్షమిస్తారు కానీ అహంకారాన్ని ఉపేక్షించరు, క్షమించరు. మరి టిఆర్ఎస్ చూపెట్టినటువంటి దురహంకారానికి బుద్ధి చెప్పవలసిన అవసరం. కాంగ్రెస్ విమర్శలకు అధికార పార్టీ కౌంటర్ ఇచ్చింది. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు జైపాల్ రెడ్డి రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేశారని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. కాంగ్రెస్ విడుదల చేసిన పుస్తకం తప్పుల తడక అన్నారు. కేంద్రంలో ప్రధాన భూమిక పోషించినటువంటి జైపాల్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు కూడా ఇవాళ వరంగల్కు వెళ్ళి ఈ ప్రభుత్వం మీద అసత్యాలు, అబద్ధాలు మాట్లాడితే వరంగల్ ప్రజలు ఎట్లొప్పుకుంటారు? బీజేపీ కూడా అధికార పార్టీని టార్గెట్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి చేతగాక అన్నిటికీ కేంద్రాన్ని తప్పుబడుతోందని విమర్శిస్తున్నారు కమలనాథులు. రైతుల్ని పట్టించుకోవడంలో టీఆర్ఎస్ సర్కార్ విఫలమైందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు మీద పల్లెలు తిరగబడుతున్నాయి. ప్రభుత్వం యొక్క పనితీరు పట్ల ఏ రకంగా ప్రజలు మంత్రులను నిలదీస్తా ఉన్నారు, ప్రశ్నిస్తా ఉన్నారు, నిరసనలు వ్యక్తం చేస్తా ఉన్నారు. రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ప్రజలు ఈరోజు అభివర్ణిస్తా ఉన్నారు. పోలింగ్ కు మరో 9 రోజులే సమయం ఉంది. ప్రచారం గడువు కూడా వారంతో పూర్తి కానుంది. ఈలోపు ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు విమర్శలకు పదును పెడుతున్నాయి.